హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. చూసారండి సూర్యోదయం ఎంత అందంగా ఉందో. సూర్యుడు అప్పుడే ఆడ పుట్టినట్టు కనిపిస్తుంది కదా. చాలా బాగుండిందండి. కాసేపు చేరేసుకొని అలా చూస్తూ ఉండిపోయానండి. చల్లగాలి, ఆ సూర్యుని అందము చాలా బాగుండింది. తెల్లవారు వచ్చే చల్లని గాలి, ఆ ఎండ సూపర్గా ఉంటుందండి. తెల్లవారు చేసే వర్క్స్ ఏమీ లేకపోతే కాసేపు అలా ఉంటే చాలా ఎంజాయ్ చేయొచ్చండి. కాకపోతే కొంతమందికి తెల్లవారితో నిద్ర లేస్తానే చేసే వర్క్ చాలా ఉంటుంది కదా, కొంతమందికి అవ్వకపోవచ్చు. అలా వర్క్ లేని వాళ్ళైతే ఇలా కాసేపు కూర్చున్నారంటే చాలా మనసుకు హాయిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా. నేనైతే కాసేపు అలా కూర్చొని ఉండిపోయానండి. ఆ తర్వాత లేచి వచ్చి లక్కీని నిద్ర లేపి క్రికెట్కి రెడీ చేస్తున్నాను. అయితే ముందుగా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ రోజంతా నేను ఏమేమి పని చేసుకున్నా, టైం ఎలా స్పెండ్ చేశానని ఈరోజు మీకు చెప్పాలనుకున్నా. చాలా రోజుల తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇవి మా అమ్మాయి వేసిన కూరాకు విత్తనాలండి. కొద్దిగా ఇంట్లోనే పెంచుకుందాము, తింటే చాలా మంచిదని వేసుకునింది. ఇంట్లోనే పండించుకునే కూరాకైతే ఏ మందులు వేయరు కదండి. అందుకని మా అమ్మాయి బయట కూరాకైతే ఎక్కువ మందులు కలుపుతారు. అదేదో మనమే ఇంట్లో వీలైనంత పెంచుకుందాము, అట్లని మనం ఇంట్లోదే గడుపుతామని లేదు. ఏదో మన చేతనైనంత మనకున్న కొద్ది ప్లేస్లో మన చేత్తో పంట పెట్టించుకొని అది తీసుకుంటే మనకు ఎంతో తృప్తిగా ఉంటుంది కదండి, కొద్దిగా అయినా. అందుకు మా అమ్మాయి ఇలా ప్లాన్ చేసుకొని కొద్దిగా వేసుకుంటుంది. అది అయిపోయినప్పుడు మళ్ళీ విత్తనాలు వేసుకుంటూ ఉంటుంది. ఇది లెమన్ గ్రాస్ అండి. లెమన్ టీ తాగితే చాలా మంచిదని మా అమ్మాయి టీ కాఫీ మానిపించేసింది. ఇప్పుడు ఫస్ట్లో అయితే చాలా బాధపడ్డాను కాఫీ టీకి. ఇప్పుడు అలవాటు అయిపోయిందండి. ఈ లెమన్ టీనే బాగుందనిపిస్తుంది. అప్పుడు కాఫీ బాధగా ఉండే, ఇప్పుడు లెమన్ టీ తాకపోతే బాధ అనే కాటికి ఉంది. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆరోగ్యము, స్కిన్ బాగా గ్లో వస్తుందంటండి, చాలా మంచిదంట. మా పిల్లోళ్ళు అంటారు కాఫీ టీ తాగే బదులు ఇలా వేడి నీళ్ళు ఏదో ఒకటి, పుదీనా నీళ్ళు కావచ్చు, అల్లం నీళ్ళు కావచ్చు, జీలకర్ర నీళ్ళు కావచ్చు, లేదా ఇలా లెమన్ గ్రాస్ కావచ్చు, ఏదైనా ఒకటి అలవాటు చేసుకుంటే వేడి నీళ్ళ ద్వారా మన కడుపు బాగా క్లీన్ చేస్తుందంటండి. మా పిల్లోళ్ళు అదే పని మీద, నాకు కొద్ది రోజులు పట్టిందండి కాఫీ టీ మానేసి దీనికి అలవాటు పడడానికి. ఇప్పుడు చాలా బాగుంటుంది, కాఫీనే వద్దనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే పాల్లో, చక్కెరలో అన్నిట్లోనా కల్తీనే కదండి. ఆ కాలం ఉన్నట్టు ఆవు పాలు ఫ్రెష్గా మన ఇంటికి వస్తాయి. చక్కెర కానీలే, దాంట్లో ఏంటేంటివో పొల్లు వేస్తారంట. మా పిల్లలు చదివి చెప్తా అంటారు, ఇట్లుంటుంది మమ్మీ వద్దు అనేసి. నేను పూర్తి మానేశాను. ఇప్పుడైతే లక్కీని క్రికెట్కి పంపించేదానికి పూరి రెడీ చేస్తున్నాను. కుర్మా చేసేసాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కూర చేసి చూపిలేదండి. పూరి చేసేసి లక్కీని ఫస్ట్ క్రికెట్కి రెడీ చేసేసాను. అన్నట్టు ఈ వీడియో ఆదివారం వీడియో అండి. నాకు వేరే పని ఉండడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వలేక ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఆదివారము పాపకు డ్రాప్స్ వేస్తారు. ఫస్ట్ డ్రాప్స్ వేయించుకొచ్చేసి మళ్ళీ ఇంట్లో పని చేసుకుందామని మా అమ్మాయి చెప్పడంతో లక్కీని క్రికెట్కి వాళ్ళ పెద్దమ్మతో ఇలా పంపించి మేము పాపను ఎత్తుకొని డ్రాప్స్ వేయించుకోవడానికి బయలుదేరాము. పాప చూడండి, కొంతమంది పిల్లోళ్ళు నిద్ర లేవగానే ఏడుస్తూ ఉంటారు. ఈ చిట్టి తల్లి అలా కాదు. నువ్వు ఎప్పుడన్నా ఎంత నిద్రలో ఉన్నా లేకపోతే ఇంతే స్మైల్తో లేస్తుందండి. పక్కకి కప్పుకొని పడుకొనే లే, బో చేతులే టీ పెట్టిస్తువో, బో చేస్తువో, లే లే. ఓ ఇంకా క్రికెట్కి కావాల్సినవన్నీ లక్కీకి రెడీ చేయించి ఆ తర్వాత మేము బయలుదేరేసాము. చిన్నమ్మ డ్రాప్స్ వేపిస్తారు ఈరోజు నీకు. ఇక్కడ మాకు చిన్న ఇష్యూ జరిగిందండి. సిస్టర్తో ఫోన్లో మాట్లాడుతూ కేర్లెస్గా పాపకు డ్రాప్స్ వేసేటప్పుడు ముక్కులేకి కంట్లేకి పడతా ఉన్నింది. మా అమ్మాయి కొంచెము ఆమె పైన క్లాస్ తీసుకునింది. అయితే కొంతమంది సిస్టర్సు
ఫోన్లు కానీ లేదు వేరే పక్కలతో మాట్లాడుతూ కానీ కేర్లెస్గా ఉంటారు. అలా ఉండకూడదండి. పసిబిడ్డల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. అసలు నన్ను అడిగితే పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా మన మాటికి వెళ్ళేదే బాగలేకుండా వెళ్తారండి. బాగలేని మనిషితో ఇంకంత జాగ్రత్తగా ఉండాలి కానీ కేర్లెస్గా ఉండకూడదు. అయితే ఇలా ఎవరో ఒకరు ధైర్యం చేసి చెప్పకపోతే అలాంటి సిస్టర్స్కు తెలీదు. కొద్దిగా క్లాస్ పెరికాది మా అమ్మాయి. నీలే మమ్మీ పర్వాలేదు, భయపడతా ఉంటే ఇలాగే ఉండిపోతాము, చెప్పాలి అలాంటివి ఇట్లా తప్పు అనేసి. ఎవరో ఒకరు చెప్పకపోతే తెలియని వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళతో అంతా కూడా ఇలాగే కదా వీళ్ళు బిహేవ్ చేస్తారు. ఉన్నీలే పర్వాలేదని నన్ను సర్ద చెప్పింది మా అమ్మాయి. ఆ తర్వాత ఇంటికి వచ్చేసామండి. ఈ చిట్టి తల్లి నిన్నటినింకా అండి ఇలా వింతగా కూతలు భలే పెడుతుందండి. భలే ముద్దొస్తుంది. చూడు చూడు చూడు, నీకే నా నోర్లు ఉండేది, నాకు ఇంకా ఉంది. చూడు ఏమి ఇది చెప్పు. నిన్నటి ఇంకా ఎక్కువైపోయిందే, ఎక్కువైపోయిందే. ఏం మీకేనా నోరులు నాకు లేదనుకుంటువా? ఏడా అనుకోలేదులే. ఇంకా కొన్ని రోజులు ఉండు అట్లా సైలెంట్గా, ఏదో చిన్న బిడ్డగా. ఓ అని చూడు, ఏం అట్లా అరుస్తాండవ్వా? ఇంకా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకున్నానండి. మా పెద్దమ్మాయి కూడా ఇక్కడికే వస్తాననింది. మా అమ్మాయి వచ్చేలోగా అన్ని పనులు చేసుకునేనానంటే కాసేపు నేను కూడా హాయిగా అలా కూర్చొని మాట్లాడుకోవచ్చని స్పీడ్గా పనులన్నీ చేసుకుంటున్నానండి. హలో, ఇది మా చిన్న రౌడీ. వాళ్ళ సెటైర్లో ఫస్ట్ కింగ్ ఉండే ఇద్దరిని, ఫస్ట్ వాడిని లాస్ట్ వాడిని దించేస్తాడు, తొక్కేస్తాడు పెద్దోళ్ళని కూడా. అన్ని సెటైర్లు వేస్తాడు. ఈరోజు వీళ్ళ డాడీ మా చిన్న పాప వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ ఊరికి వెళ్ళారని ఫుల్ హ్యాపీ, ఎంజాయ్ చేయాలనుకుంటారు పిల్లలంతా. నా మనవాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కంటే నా దగ్గర ఎక్కువ ఇష్టంగా ఉంటారండి. నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఏ వంట చేసినా, నేను ఎలా చేసినా వాళ్ళు నన్ను మెచ్చుకోకుండా తినం అంటూ ఉండదు. శోభమ్మ చేయాల బాగుంటుంది, శోభమ్మ చేసే కూర బాగుంటుంది, శోభమ్మ చేసే బిర్యానీ బాగుంటుంది అనుకుంటూనే ఉంటారు. అంత ఇష్టం నేనంటే వాళ్ళకి. దొంగ నా కొడుకు నాకు ఎట్లా మాట్లాడాలో నేర్పిస్తున్నాడండి. నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదండి. అసలు నాకు ఇంగ్లీషే రాదండి. నేను అంతగా చదువుకోలేదు. నా బిడ్డలు నాతో ఏదన్నా చెప్పించే విధానం కూడా ఎగరేసినట్టు ఉండదండి. నన్ను ఆడ నొచ్చుకుంటానో అని ముచ్చటగా చెప్పిస్తారు. అది నా అదృష్టంగా భావిస్తానండి. ఎందుకంటే దేవుడు నాకు కొడుకులు నీలేదు, కూతుర్లు వాళ్ళకు పుట్టిన బిడ్డల రూపంలో నన్ను సుఖపడమన్నట్టున్నాడు. అందుకే వాళ్ళు నన్ను ఎప్పుడు చిన్నగా కూడా వాళ్ళ అమ్మలనన్నా వాళ్ళు వార్నింగ్ ఇచ్చుకుంటారు, కానీ నా దగ్గరకు వస్తే చాలా సైలెంట్గా ఉంటారు. అది ఆస్తి ఎత్తిపెట్టిందండి మా పాప. డైపర్లు ఏం ఎత్తిపెట్టినావు అంటే డైపర్లు ఎత్తిపెట్టినా. అది శృతి హాసన్ ఇప్పుడు సాంగ్ వారానికి 1000 అన్నట్టు, వారానికి 1000 డైపర్లకు పెట్టు. మా చిన్నమ్మాయి అండి భలే జోకులు వేస్తుంది. ఏ సిచ్యువేషన్కి తగ్గ ఆ సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి మా ఆయనలాగా నా దగ్గర వచ్చి కూర్చొని నాతో మాట్లాడుతుంది. చాలా సంతోషంగా ఏ బాధలున్నా మర్చిపోవాలండి. అలా ఉంటారు పిల్లోళ్ళు ఇద్దరు నా దగ్గర. నేను ఎప్పుడన్నా బాధపడతా అంటే కూడా నన్ను అలా వచ్చి ఓదారుస్తుంటారు. నేను అన్నీ మర్చిపోతా. అప్పుడు మా అమ్మ మా నాన్న నన్ను ఎంత ఓదారుస్తారో ఆ లెక్కలో నా ఇద్దరు బిడ్డలు నన్ను ఓదారుస్తుంటారు. ముఖ్యంగా దానికి ఓదార్చేదానికంటే ఇట్లా నవ్వించే దాంట్లో ఫస్ట్ అండి మా చిన్నమ్మాయి. అదే పోలికలు మా పెద్ద అమ్మాయికి పుట్టిన చిన్నోడు అలాగే ఉంటాడు. ఇంట్లో ఏ బాధలున్నా మర్చిపోతాము. చిన్న బిడ్డలు ఉండే చోటు ముఖ్యంగా మనకి ఎన్ని కష్టాలున్నా గుర్తుకు రావండి. అంత హాయిగా ఉంటుంది ప్రాణము. దేవుడు ఇచ్చేదే ఇలాంటి వరాలు ఎందుకేమో మన కష్ట సుఖాల్లో మనం తట్టుకొని నిలబడతామని. లేదంటే మనం ఏమైపోయి ఉంటామో కదండి. మనల్ని ఓదార్చే వాళ్ళు ఇంత నిజాయితీగా ఎవరుంటారండి? వాళ్ళ స్వార్థానికి వాళ్ళ దీనికే ఎదుటి మనుషులు మనల్ని వాడుకుంటారు. కానీ నిజాయితీగా పసిబిడ్డ మన దగ్గర ఉన్నంత నిజాయితీగా ఎవరూ ఉండరండి.
మనము మన పిల్లలకు ఒక్కటే నేర్పియాలండి, మన దగ్గర ఉంటే తినల్లా లేదంటే వాకిలేసుకొని పడుకోవాలా అనేసి. ఎంత అన్నదమ్ముడైనా అక్క చెల్లులైనా అమ్మా నాయన అయినా వాళ్ళు తృప్తిగా 10 రూపాయలు ఇస్తే దాన్ని తీసుకోవడం వేరండి. వాళ్ళ దగ్గర ఇంకా కడుపు కొట్టి లాక్కొని తినేసేది చాలా తప్పండి. అది నా విషయంలో నాకు చాలా జరిగింది. తట్టుకోలేనంత బాధ నాకు పెట్టారు. ఈ విషయంలో నేను ఈ మాత్రమన్నా ఓదార్పుతో బతుకుతాండానంటే ఈ పసిబిడ్డలు చూసుకొని అండి, లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయింటా. నా బిడ్డలకు నేను ఒకటే చెప్పిస్తా, ఎప్పుడు యా అన్నదమ్ముడుకు యా అక్క చెల్లులకు నోరు కొట్టే పనులు చేయొద్దండి నాయన. మీ దగ్గర ఉంటే తినండి, లేదంటే ఒకనాటికి కళ్ళు మూసుకొని పోయిన ప్రాణం బాధ లేదు అని చెప్పిస్తాను. నా బిడ్డలకు కూడా వాళ్ళ బిడ్డలకు అట్లే ఉండమని నేర్పిమని చెప్పిస్తాను. పెద్ద ఆస్తి నన్ను అడిగితే అదే నేను మా బిడ్డలకి ఇచ్చేది. ఒకరి నోరు కొట్టి తినొద్దండి నాయన అని. నేను ఏం మాట్లాడాలో ఏం మాట్లాడి ఇంకా ఎక్కడికి పోతున్నానో నాకే తెలియలేదు. ఈ టాపిక్ ఇటుకు వదిలేస్తామండి, లేదంటే అటుకెట్టుకు వెళ్ళిపోయేలాగా ఉన్నాయి. మా అమ్మాయి వస్తుందంటే మా చిన్నమ్మాయి దాన్ని ఏడిపించాలా అనేసి దానికి ట్రై చేస్తుంది. ఇంతే అండి, ఎప్పుడు ఏదో ఒకటి ఇట్లాంటివి చేస్తూనే ఉంటుంది. దీని దగ్గర ఆ పెద్ద పాప దొరికిపోతూనే ఉంటుంది. ఎప్పుడైనా సరే అది ఇంటికి వస్తాను తింటే ఇట్లాంటివే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది చూడండి. వాళ్ళిద్దరు పనులు చేస్తారనమాట. నేను వాళ్ళ పని చేస్తే నేను డిస్టర్బ్ చేస్తాను. ఎంటర్టైన్మెంట్ టాబ్లెట్లు మాదిరిగా మాటలు ఇస్తుంది. నా దగ్గర ఇట్లా చిన్న చిన్న పనులు చేయించుకుంటారు, నీళ్ళు పట్టమని తక్కువ సర్దమని అవన్నీ చేయించుకుంటారు. కానీ అనుకుంటాడమ్మా నిజం అనుకుంటారు. అనుకోకుండా మా ముగ్గురు హస్బెండ్స్ బయట వెళ్ళారండి, వాళ్ళ పనుల మీద వాళ్ళు. ఈరోజు ఇంట్లో మగవాళ్ళు అంటూ మాకు తోడుంటే ఈ ముగ్గురు కింగులే అండి మా మనవాళ్ళు. ఈ రోజంతా ఏవేవో గేమ్లు ఆడాలా, ఎట్లెట్లో ఉండాలి అనుకుండ్రి, కానీ అనుకునేది ఒకటి జరిగింది ఒకటి. మనం అనుకునేవన్నీ కూడా జరగవు కదండి, ఏ ఒకటి అనుకుంటే ఒకటి అయిపోతూ ఉంటాయి. అలా మాకు ఈ రోజంతా గడిచిపోయింది. చాలా రోజులైందండి ఇలా అందరూ కలుసుకొని మేము భోంచేసి. ఎవరెవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఎంత మేమందరూ దగ్గరే ఉన్నా ఇలా కలుసుకొని భోంచేసి సరదాగా గడిపింది చాలా రోజులైపోయింది. బయట వెళ్ళాలనుకున్నాము, అందుకే భోజనాలు అయ్యాక ఇలా ఒకరు ఇల్లు తుడిచి, ఒకరు సామాన్లు కడిగి, ఒకరు పాపను పట్టుకొని స్పీడ్గా పనులన్నీ ముగించుకున్నామండి. బెంగళూరులో ఎండలు ఎట్లున్నాయంటే అండి, ఒక రోజంతా ఎప్పుడు వచ్చేస్తుందో వాన తెలియదు, అలా వచ్చింటుంది. ఒక రోజంతా ఎండ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఎక్కువగా ఉన్నింది, అందుకే కొద్దిగా చల్లబడ్డాక మళ్ళీ బయలుదేరదాం అనుకున్నాము. ఒక 6 గంటలకు అట్లా బయలుదేరాము. ఏం చేస్తాండారో ఈలోపు పిల్లోళ్ళు వాళ్ళకి తోచిన గేములు వాళ్ళు ఆడేసుకుంటున్నారు. మళ్ళీ ఇట్లాంటి టైం దొరుకుతుందో దొరకదో అన్నట్లుగా. పాపం తెల్లవారు నిద్ర లేస్తండి, హోంవర్క్, స్కూళ్ళు, మళ్ళీ స్కూల్ ఇంకా ఇంటికి వస్తానే క్రికెట్ అయితేనే మళ్ళీ హోంవర్క్, మళ్ళీ తెల్లవారు నిద్ర లేస్తానే మళ్ళీ స్టార్ట్. ఇలా ఒక్క నిమిషం కూడా పిల్లలు ముగ్గురికి కూడా ఖాళీ టైం అంటూ లేదండి. అందుకే ఈ టైం మిస్ చేసుకోకూడదు అనేసి ఫుల్ హ్యాపీగా ఆడుకుంటున్నారు ముగ్గురు. ఇది దిల్ పసంద్ అండి. దిల్ పసంద్ అని కొంతమంది, నాన్ పీస్ అని కొంతమంది అంటుంటారు. ఇంకా వేరే ఏమన్నా పేర్లు ఉన్నాయేమో అయితే నాకు తెలీదు.
మేమైతే దిల్ పసంద్ అంటాము, మా పెద్ద అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు అయితే నాన్ పీస్ అంటారండి. ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయో ఏమో అయితే నాకు తెలియదు. ఈసారి చెప్పండి. నేనండి ఇంట్లో పని మనిషి అండి. అందరినీ పనికి పెట్టుకుంటుందండి, అది పనికి రాదండి. పనికి పెట్టుకునే మనిషి. నేను బాగా గమనించానండి. నేను ఒక్కతే ఉన్నప్పుడైతే ఏమీ తినాలనిపించిండదు. ఇలా నలుగురు చేరినారు అంటే ప్రతి నిమిషము ఏదో ఒకటి తిందామా అనిపిస్తూనే ఉంటుందండి. ఈ జబ్బు నాకే ఉందో లేదు దేశం అంతా ప్రతి మనిషికి ఇలాగే ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం నలుగురు చేరినారు అంటే ఏదో ఒకటి తినే తిండి మీద పోతానే ఉంటుందండి. అది తిందామా ఇది తిందామా, అది తీసుకుందామా ఇది తీసుకుందామా అని. నేను 2 భాగాలు ఇస్తారు నీళ్ళు. ఒక భాగం వచ్చింది. అక్కడ కింద వద్దు. పిల్లోళ్ళు తులసమ్మను పెట్టుకోవడానికి చిన్న పాటు తీసుకోవాలని అనుకున్నారండి. చెట్లకంతా కొద్దిగా నీళ్లు పోసేసి బయలుదేరేసామండి ఇంకా మేము. నర్సరీలో చిన్న పాటలు కూడా ఏం రేట్లు ఉన్నాయో అండి. లాల్బాగ్లో అయితే నన్ను అడిగితే చాలా అంటే చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయండి మనకి. మేము ఒకరోజు వెళ్ళాము, కానీ ఆ రోజు మా చిన్నమ్మాయి తీసుకోలేదు. ఈరోజు మాత్రం మొండికేసి నేను తులసమ్మని పెట్టాలా రాక్క అని పిలుచుకోబోయింది. ఏవేవో కొన్ని కావాల్సినవి కొనుక్కున్నారండి. ఆ తర్వాత మన పిల్లోళ్ళు ఊరికే ఉంటారండి. బయట వెళ్ళొచ్చామంటే మనకు 100 రూపాయలు ఖర్చు అని మన అంచనా అయితే పిల్లోళ్ళని పిలుచుకొచ్చినాడు మాత్రం 1000 రూపాయలు జోబులో పెట్టుకొచ్చుకోవాలి. పానీపూరి తినాలన్నారండి. అయితే ఈ షాప్ అడ్రస్ నాకైతే తెలియదు కానండి, సూపర్ టేస్ట్ అండి పానీపూరి కావచ్చు, మసాలా పూరి కావచ్చు, బేల్ పూరి, నిప్పటి మసాలా, ఇలా కొన్ని ఐటమ్స్ అండి. ఏది తీసుకున్నా ఈ షాప్లో సూపర్ టేస్టీగా ఉంటుంది. దీంతో గమ్మున అవుతారా మన 3 పిడుగులు ఇవి అయిపోతానే మళ్ళీ ఐస్ అన్నారు, జ్యూస్ అన్నారు. ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నీ ముగించుకొని ఇంటికి వచ్చేపాటికి 11 గంటలు అయింది. అదేంటో అండి, బెంగళూరులో మాత్రము ఎప్పుడన్నా బయటకు వచ్చినా ఇలా 11, 12 అయిపోతుంది. కానీ మన మనసుకు మాత్రము 7, 8 అన్నట్టు అనిపిస్తుంది. మన పక్క అయితే మన ఊర్లకల్లా 7, 8, 9 అంటే ఏ అర్ధరాత్రి అయింది ఇంకా పడుకోలేదా అని అరుస్తుంటారు. ఇక్కడ మాత్రము బయట అట్లా వచ్చామంటే 12 మినిమం అంటే 12 అయిపోయింటుంది. అది ఇక్కడ వాళ్ళకు ఏ 9, 8 అన్నట్లు ఉంటుంది. ఎప్పుడు మేము పానీపూరి తినడానికి వచ్చినా ఈడ గుడి ఉందండి వచ్చే దారిలో. ఆ గుడి ఎదురుగా ఐస్ క్రీమ్స్, ఆ గుడిలో ముక్కొని ఆ ఎదురుగా ఉన్న షాప్లో ఐస్ క్రీమ్ తీసుకొని తిని వస్తే కానీ ఈ పిల్లోళ్ళకు తృప్తి అనిపిదండి. పిల్లోళ్ళకేమి, పెద్దోళ్ళకు మాకే అలా అనిపిస్తుంది. ఇంక వాళ్ళని ఎందుకు అనాలి. ఆ టైంలో పెద్దోళ్ళు కూడా పిల్లోళ్ళు అయిపోవాల్సిందే అండి. ఆ తర్వాత ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చి పప్పు, అన్నము, రసం చేశాను. ఇవంతా వీడియో తీయాలంటే లెంత్ ఎక్కువ అవుతుందని తీయలేదండి. పప్పు దుద్దే వరకు తీశాను. ఆ తర్వాత వీడియో తీయలేదు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభారాణి వ్లాగ్స్కు సపోర్ట్ చేయండి. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు కలుసుకుంటా. బాయ్.